ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం చూస్తున్నటువంటి మాట ఖడ్గముగా. దేవుని మాట బలమైన ఖడ్గం కనుక ఇక్కడ మనం చూస్తే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడు తన బిడ్డల్ని అని మనం చూస్తే, తన సేవకులని తన బిడ్డల్ని అనగా ఇశ్రాయేలు జనాంగముని అలనాడు యాకోబు అనగా ఇశ్రాయేల్గా మార్చిన తర్వాత చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. వాడిగల ఖడ్గముగా దేవుని యొక్క వాక్కు మన హృదయాంతరంగంలో నుండి వచ్చుటకు ఒక వాడిగల ఖడ్గముగా తన సేవకులను వాడుకుంటానని ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో దాచి ఉన్నాడు. ఎక్కడ దాచిపెట్టి ఉన్నాడు అని అంటే తన చేతి నీడలో. మనం వాక్యం కూడా చూస్తాం, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆ నీడలో నిన్ను దాచడం అనగా భద్రత. దేవుని చేతి నీడలో భద్రత ఉంది, దేవుని చేతి నీడలో క్షేమం ఉంది, దేవుని చేతి నీడలో మనకు ఆశ్రయం ఉంది, దేవుని చేతి నీడలో ఒక క్షేమం అనగా ఆయన మనల్ని చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడిగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంతేకాదు నన్ను మెరుగుపెట్టిన అంబుగా, ఒక బాణముగా మెరుగుపెట్టినటువంటి దేవుని పనికై పరిగెత్తటానికి పరిచర్య చేయడానికి ఆయన ఒక అంబుగా, మెరుగుపెట్టిన అంబుగా సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు సిద్ధం చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. మనం చూసినట్లయితే నీడగా అని అంటే దేవుని చేతి నీడలో భద్రత అని మనము చూసుకుంటున్నాం. అలాగే చూస్తే దుష్ట రాజ్యాలను జయించుటకు, దేవుని తీర్పు జరిగించేందుకు ఆయన వారిని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడంటే దేవుని చేతిలో సాధనముగా అనగా ఒక బాణము అంటే ఒక మంచి దేవుని చేతిలో ఉన్నటువంటి సాధనము, దుష్ట శక్తుల నుండి విడుదలనిచ్చుటకు ఒక మంచి సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. ఆయన ఎలా అంటే తన సేవకులకు బలమైన 2 అంచులు గల ఖడ్గము వంటి వాక్కు, ఆ వాక్కును ప్రకటించటానికి దేవుని సేవకులకి నోరును అనుగ్రహించి వాక్కు 2 అంచులు కత్తి వంటి వాక్కును మనం అందించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన చేతి నీడలో భద్రపరుస్తుంటున్నాడు, మంచి అంబుగా మెరుగుపెట్టి అంబుల పొదిలో దాచిపెట్టి ఉంటున్నాడు. అనగా దేవుని భద్రత క్షేమము మనకు కలుగుతుంది. కనుకనే ఈరోజు మనం చూస్తే ఖడ్గము వంటి ఈ వాక్కును నీవు నేను ధ్యానించుకొని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ హృదయములో నుండి అది నోటి ద్వారా ఒక బలమైన ఖడ్గము వంటి వాక్కులను మనము వెల్లడించే వారంగా, అనేకులను దేవుని వైపుకు త్రిప్పువారంగా ఉంటామని అలనాడు ఇశ్రాయేల్కు చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ మన నోరును ఎలా పెడతాడటంటే వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నిజంగానే దేవుడు ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా వారిని వాడిగల ఖడ్గంగా, తమ నోటి నుండి వచ్చు దైవ వాక్కులు 2 అంచులు గల ఖడ్గము వంటి వాక్కును వెలువడించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతేకాదు తన చేతి నీడలో భద్రపరుస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలందరినీ కూడా అలాగే ఏర్పాటు సేవకులకే అని కాదు, కానీ దేవుని ప్రేమించిన ప్రతి బిడ్డ కూడా ప్రతి శోధన నుండి, ప్రతి విపత్తు నుండి తప్పించబడాలంటే దైవ వాక్కు నోటి నుండి వాడి అయిన వాక్కు రావడానికి దేవుడు ప్రతి వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాదు నీడ అనగానే దేవుని చేతి నీడ, ఆయన చేతి నీడలో భద్రత క్షేమం ఉందని మనం ముందుగానే చెప్పుకున్నాం. అవన్నీ కూడా దేవుని నుండి లభిస్తున్నవి. అలనాడు అక్కడ చెప్పాడు కదా, మాకు కాదు కదా అనుకోవడానికి కాదు, కానీ మనకు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు మెరుగుపెట్టిన అంబుగా అనగా ఒక బాణముగా, సరైన బాణము, గురిచూచి ఎక్కడ దేవుని వాక్కు ప్రకటించాలా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నడవాలా, మన దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రవర్తించాలా, ఏం చేయాలా అన్నది
దేవుడు మనకి బయలుపరిచే దేవుడు. అందుగురించే ఈరోజు బైబిల్లోని బంగారు మాట చూస్తే దేవుని నోటి నుండి వచ్చు మాట ఖడ్గము వలె ఉంటుంది. అది దేవుడు నీకు నాకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే ఒక కత్తి వంటి ఖడ్గము వంటి మాటని దేవుని పరిశుద్ధ వాక్కు అని నీవు నేను గ్రహించాలి. ఆ వాక్కును నీవు నేను భద్రపరచుకోవాలి. మన హృదయంలో భద్రపరుచుకొని దానిని ఎవరికైతే వాక్కు అవసరమో అక్కడ వాడేవారంగా ఉండాలి. అలాగే చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాము. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించుకుంటే మన నోటి నుండి వచ్చేది కూడా దేవుని ఖడ్గం అను వాక్యమే మన నోటి నుండి వస్తుంది. ఎప్పుడైతే దేవుని మనం ధరించుకుంటామో ఆయన వాక్కు మన హృదయంలో భద్రపరుచుకుంటామో, మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటున్నామో మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ వలన ఖడ్గము వంటి మాటలు, అనగా దేవుని పరిశుద్ధత కలిగిన, దేవుని పవిత్రమైన, దేవుని సువార్త ప్రకటించే వారి నోరు నుండి వచ్చే మాట ఏంటంటే ఖడ్గము వంటి మాటలు. అనగా రెండు అంచులు గల ఖడ్గము అని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం హెబ్రీ పత్రికలో. మరి ఇక్కడ చూస్తే ఆ రెండు అంచులు గల ఖడ్గము రెండు వైపులా కూడా కట్ చేయబడుతుంది. కనుక మన మాటలు తొర్లుపాటు కాకుండా సరి అయిన రీతిలో మాట్లాడాల్సి ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా తప్పిపోకుండా, అనగా చేదైన వేరు ఏదైనా మొలిచినచో మనము దేవుని నుండి తప్పిపోతాం. మేము అలా తప్పిపోకుండా ఉండాలి అని అంటే సరి అయిన వాక్కును మనము స్వీకరించుకొని హృదయంలో భద్రపరుచుకొని రెండంచులు గల ఆత్మ ఖడ్గంతో, అనగా దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గమై ఉన్నది, దానిని మనము ధరించుకోవాలని ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకి లేఖ రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అప్పుడు మీ నోటి నుండి వచ్చేది ఏంటంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమే వస్తుంది. అదే ఆత్మ ఖడ్గం మనం యెషయా గ్రంథంలో చదివాం. కనుక మన నోరుని దేవుడు ఖడ్గంలాగా చేస్తాడట. దేనినంటే దేవునిని ధరించుకున్నప్పుడు, ఆయన వాక్యమును స్వీకరించినప్పుడు దేవుని వాక్కు మన నోటి నుండి వెలువడటానికి ఆత్మ ఖడ్గము వలె దేవుని వాక్కు ఉంటుంది అని మనం చూసాం. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును నీవు నేను ధరించుకునే వారంగా ఉండాలి. అలాగే చూస్తే హెబ్రీ పత్రికలో మనం ఇందాక అనుకున్నాము, హెబ్రీ పత్రికను చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఎందుకు అనంటే దేవుని వాక్కును మన హృదయంలో భద్రపరచుకోవాలి అనంటే దేవుని వాక్కు సజీవమైన వాక్కు. మనం కొంతకాలం ఈ భూలోకంలో ఉండి మరణిస్తామేమో, మనము అప్పుడు సజీవులంగా ఉండము. కానీ దేవుని వాక్కు నిన్న నేడు నిరంతరము సజీవమైన వాక్కు అయిన దేవుడు సజీవుడు, దేవుడిచ్చిన వాక్కు సజీవమైనది. కనుకనే ఏం చేయాలటంటే దేవుని వాక్యము సజీవం గలదై బలము గలదై. దేవుని వాక్కు ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో మనము కూడా బలవంతులుగా చేయబడతాం. మనం మత్తయి సువార్తలో చూడొచ్చు. 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. అనగా బలం కలిగించేది దేవుని వాక్కు. దేవుని వాక్కు ద్వారా మనం బలవంతులంగా చేయబడతాం, బలవంతులంగా తీర్చబడతాం. సజీవమైన వాక్కు బలము కలదై ఉండును అని మనం చూస్తుంటున్నాం. బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను కంటెను వాడిగా ఉండి. దేవుని వాక్కు సజీవమైనదై ఉంది, మనం గ్రహించాలి. అందుగురించే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని చదివాం. కనుక దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని నా హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందు గురించి అనంటే దేవుని వాక్యము సజీవమై ఉన్నది, దేవుని వాక్యము బలమై ఉన్నది. అంతేకాదు దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి.
దేవుని వాక్యం ఎలా ఉందట, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము, ఎటువంటి దానికంటే ఇంకా దాని గురించి పోల్చడానికి లేదు. ఇది రెండంచులు గల ఖడ్గము మన చేతిలో ఉంది. మనం ఖడ్గం ధరించడము పట్టుకోవడము అని కాదు. మనం చూసినట్లయితే ఖడ్గము కత్తి పెట్టుకునే వారు కూడా ఉన్నారు. అయితే కూడా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్కు. రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గం కంటేను, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి, ఆ ఖడ్గము వాడిగా ఉంటుంది. ఆ ఖడ్గం ఎక్కడెక్కడ ప్రయాణిస్తుందో మనం చూద్దాం. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణము, ఆత్మ, మూలుగలను సహితము విభజిస్తూ, అంటే దేవుని వాక్కు మన నరాల్లో కూడా ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. అంటే అంత వాడి అయినటువంటిది. ఒక కత్తితో పొడిసేస్తే చచ్చిపోతారేమో, కానీ దేవుని వాక్యం ఎలాంటే రెండంచులు గల ఖడ్గము. అది ఎక్కడెక్కడ ప్రాణంలోను, ఆత్మలోను, కీళ్ళలోను, మూలుగలోను దూరుచు, విభజించునంత మట్టుకు దూరుచు. అంటే అన్నింటిని వేరు చేస్తూ దూరుతూ, కల్మషము, పాపము, దోషము ఎక్కడుందో దానిని విభజిస్తుంది, వేరుపరుస్తుంది. మన శరీరంలో రోగం ఉంటే డాక్టర్ గారు అంటారు ఇది జబ్బు ఉంది, దీనికి మందు వాడమని. కానీ ఈ ఖడ్గం ఏం చేస్తుందంట, రెండంచులు గల ఖడ్గము మన దగ్గర ఉన్నటువంటి వాక్కు, వాడి అయిన వాక్కు గల దేవుని ఆ వాక్కు మన హృదయంలో దూరి ప్రాణముని, ఆత్మని, మూలుగని, కీళ్ళని విభజించి మనల్ని పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. మనలో తప్పులను సరిచేస్తూ మనల్ని సరి అయిన మార్గంలో ఉంచడానికి ఏ కత్తి అవసరం లేదు. ఈ బలమైన ఖడ్గం మన చేతిలో ఉంది. బలమైనది పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది. ప్రాణాత్మల, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు. దేవుని వాక్కు నిజంగానే మన హృదయాంతరంగంలో దూరినట్లయితే ఇంకా ఏ కత్తి అవసరం లేదు. తప్పును ఖండించేస్తుంది, మెప్పును పెంచుతుంది. కనుక ఇది దేవుని వాక్కు. దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. నాకు తెలియదు, నేను అలా చేయలేదు అనడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవుని వాక్కు మన హృదయంలో ప్రవేశిస్తుందో మనల్ని మొత్తం కూడా విభజించేస్తుంది. తప్పును ఒక ప్రక్కన, మంచిని ఒక ప్రక్కన పెట్టి మనము తలంపుల్లోనూ మన హృదయ ఆలోచనలోనూ పని చేయడానికి దేవుని వాక్యే సరి అయినది మనకు. కనుకనే దేవుని వాక్కు వినాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. మనకు కనిపించదు, మన ప్రాణము మనకు కనిపించదు. మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే ప్రాణ, ఆత్మల, కీళ్ళ, మూలుగలను, ప్రాణము మనకు కనిపించదు, మన ఆత్మ మనకు కనిపించదు, ఆ మూలుగ కనిపించదు. వీటన్నింటినీ విభజించినంతగా వాక్యం దూరుతుంది. వాక్యము దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కనుక మనం చాలాసార్లు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం. అయితే అవన్నింటినీ వాక్యమే మనల్ని ఒప్పింపచేస్తుంది. ఎందుకంటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది దేవుని వాక్కు. దేవుని వాక్కు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మన ప్రాణాన్ని, మన ఆత్మను, మన కీళ్ళని విభజించి వేరు చేసి తప్పును ఖండిస్తూ మెప్పును పైకి లేపుతూ మనల్ని తలంపులను, ఆలోచనలను శోధించేది పరిశుద్ధ దేవుని వాక్కు. ఇది రెండంచులు గల ఖడ్గము వంటి వాక్కు నా చేతుల్లో భద్రపరచబడి ఉన్నది. ఈరోజు మన బైబిల్లోని బంగారు మాట కూడా రెండంచులు గల ఖడ్గము వంటి వాక్కు నీ చేతిలో ఉంది. కనుక నేను వాక్యమను ఖడ్గమును ధరించుకొని బ్రతకాలి. ఈ లోకంలో వాక్యమను ఖడ్గమును మనం ధరించుకున్నట్లయితే మనం ఏ శోధన వచ్చినా జయించడానికి రెండంచులు గల ఖడ్గము నా చేతుల్లో ఉంచబడి ఉంటున్నది. కనుక మనము భయపడకుండా దేవుని వాక్కును స్వీకరించి, అంగీకరించి హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే తప్పుల్లోనూ, శోధనలోనూ మానవ రీత్యా పడిపోయినప్పటికీ కూడా లేచుటకును, తిరిగి సరిచేసుకొనుటకును రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటి దేవుని వాక్యము నీలో నాలో ప్రవహిస్తున్నప్పుడు వాటన్నింటి నుండి మనము తప్పించుకొని దేవుని దగ్గర మంచి ప్రియబిడ్డలుగా మనం ఉండుటకు దేవుని వాక్యే నీకు నాకు సహాయపడుతుంది, దోహదపడుతుంది. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనమందరం కూడా చాలాసార్లు విని ఉంటాం. కానీ మన హృదయాంతరంగములో
పరిశోధించి శోధించి వేరు చేసేది ఏంటంటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వంటి వాక్కు. ఆ వాక్కును నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నట్లయితే మనకు మేలు జరుగుతుంది. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు, ఏమంటున్నారనంటే వాక్యమను ఖడ్గమును ధరించుకొని ఉండుడి. వాక్యమను ఖడ్గం, ఇదే మనకు పెద్ద ఖడ్గం, రెండంచులు గల ఖడ్గం. కనుక దీనిని ధరించుకొని, అనగా దీనిని చేతిలో పట్టుకొని వెళ్తే సరిపోదు, కానీ దీనిలో ఉన్నటువంటి మర్మములు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని యొక్క ప్రియబిడ్డలుగా ఉండాలని బైబిల్లోని బంగారు మాట ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యమును ఖడ్గమును మనం ధరించుకొని ఇహలోకములో దేవునికి ఇష్టమైన జ్యోతుల వలె వెలుగుదుం గాక. ఆమేన్.